Hello. Can you have little volume for this? Can you increase little volume for this mic? Thank you. అందరికీ నమస్కారము. నా పేరు బిపిన్ చంద్ర. మాది వరంగల్. I came just last month to Canada, so I'm finishing my second course. Yeah. Thank you for that. ముందు అందరికీ హ్యాపీ దివాలి. And this was a very quick one. I mean, event గురించి నాకు తెలియదు, but I recently bought my new violin. I didn't carry it due to COVID restrictions and all. So maybe next time I'll perform something huge, but for this time, just a kick start. So మా గురువు గారి పేరు విక్రమ్, హైదరాబాద్లో ఉంటారు. And I've been learning violin since last 20 years. So I've done my diplomas and degrees in this. Before my voice got changed, I was into vocals as well. And నేను ఇప్పుడు వాయించే కీర్తన, it's స్వరజతి. Subramanya Iyer is the composer of this, and it's Bilahari Ragam, Aditalam. I hope it's audible. Thank you.
So basically, the song is pleasing about Krishna, Rara Venu Gopabala. So we are requesting Krishna to come close and teach us. బ్రహ్మాండంగా వాయించారు విపిన్. Thank you. సో నేను ఏదైతే అడుగుదాం అనుకున్నానో మీరు ఆన్సర్ చేశారు. అక్కడ కూర్చొని ఈ సాంగ్ నేను పట్టాను. రారవేణు గోపాబాల రాధిత సద్గుణ అదే అక్కడ డౌట్ వచ్చింది. సో ఐఎమ్ రైట్. Okay. వైలన్ వినేవాడిని, నచ్చేది. వైలన్ అంటే నేను క్లాసికల్ అనుకునే ఉండేవాడిని ఒక ఏజ్. నేను ఐఎమ్ 17 or 18 years. అప్పుడు దాకా వైలన్ అంటే క్లాసికల్ అని. మా అంకుల్ వాళ్ళ మ్యారేజ్కి కున్నక్కుడి వైద్యనాథన్ని మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ పెట్టించారు. మ్యారేజ్ రిసెప్షన్లో వైలన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకున్నాను. స్టేజ్ మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ డ్యాన్స్, పెళ్ళి అంటే అలా ఉంటుంది. అతను ఏ పాట స్టార్ట్ చేశారో తెలుసా వైలన్ మీద? 1 2 3 4. ఐ గాట్ సర్ప్రైజ్. కున్నక్కుడి నాథన్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వైలనిస్ట్, మీకు తెలుసు. బట్ అది మ్యూజిక్కి జస్ట్ ఇట్స్ ఎ ఇన్స్ట్రుమెంట్, బట్ దే కెన్ ప్లే ఎనీథింగ్ అని ఆ రోజు నాకు తెలిసింది. హీ వోక్ మీ అప్. సో ఇవాళ మీరు చాలా బాగా పాడారు, అందుకే మీతో పాటు కూర్చొని మిమ్మల్ని ప్రైజ్ చేద్దాం అనేసి. గుడ్ జాబ్ విపిన్. Thank you, Taka, for giving me this opportunity. సో దట్స్ అండి, మ్యూజిక్కి లాంగ్వేజ్ అవసరం లేదు, రిలీజియన్ అవసరం లేదు. దట్స్ వై మ్యూజిక్ యునైట్స్ పీపుల్. సో ఒక టాకా అనే ఈ ఆర్గనైజేషను కల్చరల్ యాక్టివిటీస్కి ముందుండి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాయి. ఒక క్లాసికల్ ప్రోగ్రామ్, క్లాసికల్ డ్యాన్స్ కాకుండా సినిమా పాటలు, అన్నీ డ్యాన్స్, డ్రామా అవన్నీ. సో ఇప్పుడు కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత అనే యుగం స్టార్ట్ అవుతుంది. ద లైఫ్ బిఫోర్ కోవిడ్, లైఫ్ ఆఫ్టర్ కోవిడ్. ఇంకా ముందు రాబోయే కార్యక్రమాల్ని పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. నా ముందున్న మునాఫ్ గారు, చారీ గారు, రవి, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. అరుణ్, దీప నలుగురే కాదు ఇక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. మేము ముందుకు వస్తాం, మాకు ప్యాషన్ ఉంది. మీలో ప్యాషన్ కూడా తీసుకురావడానికి టాకా ముందు కృషి చేస్తుంది. ఏ ఒక్కరికి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా జస్ట్ సెండ్ as a mail. We have teachers, we make you learn and we let you do the events and a part of this beautiful Taka cultural events. ఓకే, ఇప్పటిదాకా క్లాసికల్ ఒక డివోషనల్ టచ్ ఉంటుంది, అందువల్ల వీ స్టార్ట్ ప్రోగ్రామ్స్ విత్. స్లోలీ ఇట్ పిక్స్ అప్. ఇప్పుడు ఒక మంచి టాలీవుడ్ సాంగ్కి మెడ్లేతో మన ముందుకు వస్తున్నారు చిన్మయి, తన్మయి అండ్ చార్వి. రండమ్మా. కెన్ వీ హ్యావ్ ద ట్రాక్ ప్లీజ్? దాని కోడి భుజం మీద కడవా, దాని గుత్త పురై కలు మెరియా,
పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కి బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చాలా బాగా వేశారమ్మా. ఎందుకు అలా భయపడి వెళ్ళిపోతున్నారు? మీకోసం తప్పట్లు కొడుతున్నారు, మళ్ళీ ఏమని అడగరులే. గుడ్ జాబ్. దా దా దా. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా బాగా వేశారు. ఓకే, గుడ్ జాబ్. హ్యాపీ దివాళీ. దివాళీ ఎప్పుడు థర్స్డే అయింది కదా, సో వాట్సాప్ వచ్చాక దివాళీ ఎప్పుడు మునాఫ్ గారు హ్యాపీ దివాళీని పెడితే ఆ జేపెగ్ చారీ భాషా గారికి పంపిస్తారు, అదే జేపెగ్ భాషా గారు నాకు పంపిస్తారు సపరేట్గా. ఇవి మెసేజ్లు అది నాకు ఒకరు పంపించేశారు. నాకు పంపించిన అతని పేరు రామ్ అనుకో, కింద వాళ్ళు బిజినెస్ పేర్లు వేసుకుంటున్నారు. అది చూసుకోకుండా హైదరాబాద్ హౌస్ వాళ్ళు పంపించింది ఆయన పంపించినట్టు రామ్ గారు పంపించేశారు. కింద చూస్తే హైదరాబాద్ హౌస్. పంపించండి, తప్పు లేదు, కింద కొంచెం చూసుకోవాలండి. మరి అంటే మనస్ఫూర్తిగా విష్ చేస్తే చాలు, ప్రతి ఒక్కరు చేస్తున్నారని పులోమని పంపిస్తుంటే. సో వాట్ హ్యాపెండ్, ఇది సేమ్, ఇది జోక్ కాదు, రియల్గానే. మా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు, హీస్ ఏ గుడ్ డాక్టర్, న్యూరాలజిస్ట్ యుఎస్లో. వాటితో మొన్న ఫోన్ చేస్తే అంటున్నాడు, ఏం చేశాడంట, ఇట్లా మెసేజ్లు పంపిస్తూ ఉన్నంట. ఒక మెసేజ్ వచ్చింది అతనికి, మై హస్బెండ్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, హీ హ్యాస్ ద బ్యాడ్ మోషన్స్ అండ్ గ్యాస్, వాట్ షుడ్ ఐ డూ? ఆ మనిషి చూసుకోకుండా సేమ్ టు యూ, యూ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ బ్లాస్ట్, ఎంజాయ్ దివాళీ అన్నాడు. ఆమె పెట్టింది మోషన్ చూసుకోమంటే సేమ్ టు యూ ఆల్ ద ఫ్యామిలీ ఇలా. కాబట్టి చేయండి ఫార్వర్డ్లు, వాట్సాప్ యూస్ చేసుకోండి, కానీ కొంచెం చూడండి. నాగ్ ఎక్కడున్నావు? కెన్ వీ హ్యావ్ నాగేంద్ర హంసాల సెక్రటరీ on the stage to do an important announcement. నాట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్స్ లేదు మనము ఇలా చేస్తున్నాము అని అంటే లేదు. యూ షుడ్ కన్సిడర్ ఫైనాన్సెస్ ఎలాగా అని. ఇట్స్ పాసిబుల్ బికాస్ ఆఫ్ స్పాన్సర్స్, ఓకే? అండ్ దీ స్పాన్సర్స్, రైట్, హూ ఎవర్ ఆర్ స్పాన్సరింగ్, వాళ్ళు బిజినెస్ కావాలని మటుకు స్పాన్సర్ చేయట్లేదు. దే డూ ఇట్ బికాస్ దే వాంట్ టు హెల్ప్ ద కమ్యూనిటీ ఆల్సో. So we should appreciate such sponsors. And I want to introduce, during the course of this mottamu ee 3-4 hours lo ledu, I would like to introduce such sponsors who are sponsoring out of their own will. One of them I would like to call now, Geeta Desu garu. Any insurance you want, Geeta Desu garu. She has been supporting our Telugu community for a long time. అండ్ మొన్న ఈ మధ్యన లేదు ఆగమ్ ఈవెంట్స్ కూడా ఎంతమంది అటెండ్ అయ్యారు? క్లాసికల్ ఈవెంట్, ఎస్, వెరీ నైస్. సో చాలామంది వచ్చారు ఆ ప్రోగ్రామ్కి కూడా. ఈవిడే దానికి కూడా షీ హ్యాస్ టేకెన్ ద ఇనిషియేటివ్ టు డూ సచ్ ఈవెంట్స్. దట్స్ ద ప్యాషన్ షీ హ్యాస్ టువర్డ్స్ అవర్ తెలుగు కమ్యూనిటీ. గీతా గారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు ఫర్ ద ఇంట్రడక్షన్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషంగా ఉంది. 1.5-2 సంవత్సరాల తర్వాత అందరం ఇలా బయటికి వచ్చి ఉత్సాహంగా ఒక ఈవెంట్ చేసుకుంటున్నాము అంటే చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారు. మెనీ థ్యాంక్స్ టు టాకా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ హ్యాపెన్. టాకా కమిటీ వాళ్ళకు కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో ముందుగా నేను అంటే నాగేంద్ర గారు నా బిజినెస్ గురించి కూడా చెప్పారు, ఇన్సూరెన్స్ చేస్తాను అని. బట్
though it is my business, at the same time I like to help community through regarding insurance needs. And I can do all kinds of insurance, whether it is auto, car, home insurance, business insurance, life insurance, travel, or super visa insurance, everything. Under the sun, any insurance need you have, you can call me. At the same time, you don't need to call only for a quote. Meeku quote kavali anna kuda chestanu. At the same time, edaina help kavallanna, ఏదైనా క్లెయిమ్ విషయంలో కానివ్వండి, ఏదైనా కన్సర్న్ ఉన్న మీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద, ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. అండ్ అదర్వైజ్ ఆల్సో తెలుగు కమ్యూనిటీలో చాలామంది నా దగ్గర ఇన్సూరెన్స్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా టాకా కమిటీ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మెనీ థ్యాంక్స్ టు టాకా కమిటీ యాజ్ వెల్. జస్ట్ రిమెంబర్, ఇన్సూరెన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ హియర్. మనం ఒక కార్ కొనాలంటే ఇన్సూరెన్స్ లేనిది నడపలేము. ఒక ఇల్లు కొనాలంటే ఇన్సూరెన్స్ లేనిది బ్యాంక్ మార్ట్గేజ్ ఇవ్వదు. అలాగే సూపర్ వీసా ఇన్సూరెన్స్లో పేరెంట్స్ని తీసుకురావాలంటే కూడా మనకి ఇన్సూరెన్స్ లేనిది, సూపర్ వీసా మీద పేరెంట్స్ని తీసుకురావాలంటే కూడా ఇన్సూరెన్స్ లేనిది కంట్రీ అలౌ చేయదు. సో ఈ రకంగా ఇన్సూరెన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ కెనడా. సో ప్లీజ్ బీ ష్యూర్ you have the right insurance as per your need, and any questions you have, feel free to call me. Meeku na table baita undi. If you have any questions, you can ask me at the table, or Taka email lo meeku vastundi na business card on which my contact information is also there. So please feel free to call me for insurance needs. Next ఇంకొక నిమిషం ఇస్తే మనబడి గురించి కూడా చెప్పచ్చా నాగేంద్ర గారు? థ్యాంక్ యూ అండి. సో మనబడి గురించి ఎంతమంది విన్నారో తెలీదు. మనబడి అనేది తెలుగు లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఇక్కడ స్టార్ట్ అయింది కాలిఫోర్నియాలో, బట్ కెనడాలో కూడా మనకి మొదలుపెట్టి 7 సంవత్సరాలు అయింది. ఇది 8వ సంవత్సరం. మనకి జీటీఏలో 5 లొకేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఆటవాలో ఉంది లొకేషను, వ్యాంకూవర్లో ఉంది, దెన్ వీ హ్యావ్ ఇన్ విన్నిపెగ్. సో ఇట్స్ స్ప్రెడ్డింగ్ అక్రాస్ కెనడా మొత్తంలో కూడా మనకి ఎన్నో లొకేషన్స్లో ఇప్పుడు మనబడి ద్వారా పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నాం. తెలుగు నేర్చుకోవడం అనేది మన పిల్లలకి ఎంతో అవసరం. మాతృభాష అనేది చాలా ముఖ్యమైనది. దాంతో మన కల్చరు, ట్రెడిషన్స్, మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకి అందించగలుగుతాము. సో మీ పిల్లల ఎవరికైనా తెలుగు నేర్పించే అవకాశం దొరకలేదు అని అనుకుంటే తప్పకుండా మనబడికి కాల్ చేయండి. మనబడి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ బిజినెస్ కార్డ్ మీద వస్తూ ఉంది. సో తప్పకుండా మీ పిల్లలకి తెలుగు నేర్పించండి. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళకి అవకాశం ఇప్పించవచ్చు మనం. ధన్యవాదాలండి అందరికీ కూడా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ స్పాన్సరింగ్ టాకా. మీది లైఫ్ ఇన్సూరెన్సు, టర్మ్ పాలసీ, ఈ ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయి కదండి. వైఫ్ ఇన్సూరెన్స్ అనేమైనా ఉందా అండి? మేము కవరేజీల గురించి ఒక ఇన్సూరెన్స్ ఉంటే చాలంటే తీసుకుంటే పడి ఉంటుందని అడిగాను. కవరేజ్ గురించి నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదామండి. థ్యాంక్స్ అండి. మాస్టర్ ఎందుకు అలా నవ్వుతున్నారు? మీకు అవసరం లేదేమో అండి, అందరికి అలా ఉండదు. ఓకే, గురువుగారు మీ పేరు నేను మర్చిపోయాను. ఎవరో అక్కడ వచ్చి, నేను రీసెంట్గా వచ్చాను, 10 days అయింది హైదరాబాద్ నుంచి వచ్చి, ఈ కోవిడ్ని బ్రేక్ చేసి ఈవెంట్ చేస్తున్నారు, మీకు టాకా గురించి కొంచెం చెప్పాలి అంటే రండి. మీ పేరు నేను వినలేదండి, మీ గురించి చెప్పండి. ఎప్పుడు వచ్చారు? నా పేరు కాంతారావు అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో చేశాను. ప్రస్తుతం హైదరాబాద్లో కన్సల్టెంట్ కింద పనిచేస్తున్నాను. ఇక్కడికి 15 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఈ కోవిడ్ నుంచి బయటకు వచ్చి మనం ఇటువంటి ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు అరుణ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తేట తెలుగు మాటలలో తేనె ఉన్నది, అచ్చ తెలుగు పలుకులలో అమృతం ఉన్నది అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 40 సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక పాటలో పాడారు. అవన్నీ గుర్తొస్తున్నాయి. హైదరాబాద్లో త్యాగరాయ గాంధీ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు, రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలకి చాలా వాటిలో నేను పాల్గొనడం జరిగింది. కానీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూడడం, అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా
అభినందనలు తెలియజేయడానికి నేను ఈ డయాస్ మీదకి రావడానికి సాహసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా నిర్వహిస్తున్నారు. నేను ఒక జస్ట్ ఎంసీ మాత్రమే అండి, వన్ ఆఫ్ ద ఫౌండర్స్, బట్ ఇట్స్ ఎ టీమ్ ఈవెంట్ అండి. థ్యాంక్ యూ. టీమ్ ఈవెంట్ అయినా సరే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి పైన వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కార్యక్రమాన్ని చేస్తున్నారు. నాకు చాలా ఆనందకరంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అభినందనలు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఇంతకుముందు ఒకరు పాడడం విన్నాము, ఒకరు ఇన్స్ట్రుమెంటల్ వాయించడం విన్నాను. ఆ రెండింటినీ కలిపితే వాళ్ళే ప్రణవి ఆన్ ద స్టేజ్. ప్రణవి ఇన్స్ట్రుమెంట్ అండ్ సింగింగ్ టుగెదర్. నెక్స్ట్ 3 ప్రోగ్రామ్స్ ఆశ్రిత పొనంపల్లి, పోషిణి చంద్రిక కోట్ల, దెన్ ఫాలోడ్ బై గ్రూప్ పర్ఫార్మెన్స్ కీర్తి, ఆశ్రిత, వైష్ణవి, బోన్మిరెడ్డి పల్లి. సో ది 3 పర్ఫార్మెన్సెస్ ఉంటుందండి ఇది అయిన తర్వాత. సో ఐ కైండ్లీ ఆస్క్ దెమ్ టు కమ్ టు ద బ్యాక్ స్టేజ్ ప్లీజ్.